ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము. ఇంకా శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఎవరితో? కాళీయునితో. గరుత్మంతుని వలన భయంతో నీవు రమణక ద్వీపం ఇష్టపడక ఈ మడుగులో ప్రవేశించావు. నా పాద పద్మాల గుర్తులు నీ తల మీద ఉండడం చేత ఆ గరుత్మంతుడు నిన్ను ఇక పట్టుకోడు. కాబట్టి విచిత్ర విహారం చేసే ఆ కృష్ణుడిలా ఆజ్ఞాపించగానే ఒప్పుకొని వెంటనే ఆ కాళీయుడు భార్యలు స్నేహితులతోనూ కలిసి మరి కృష్ణునకు నూతనమైనటువంటి వస్త్రాలు, పూలమాలలు, గంధాను లేపనాలు కూడా సమర్పించాడు. తుమ్మెదల దండ వంటి మరి నీలోత్పలాలు దండ ఇచ్చాడు. పుత్రులతో, మిత్రులతో, భార్యలతో కలిసి ఎన్నోసార్లు ప్రదక్షిణాలు చేసి మ్రొక్కి కృష్ణుని వీడ్కొని రత్నాకర ద్వీపానికి వెళ్ళిపోయాడు. వారి జలోచనుడెవ్వరు వారింపగలేని ఫణి నివాసత్వంబున్ వారించిన యమున సుధా వారింబొలు వారి నెల్లవారికి బ్రియమై. ఎవరూ నివారించలేని పాము నివాసమును కృష్ణుడు అక్కడి నుండి తొలగించి యమునను అమృతతుల్యమైన నీటితో నింపి అందరికీ ప్రియుడయ్యాడు. కాళీయుని పూర్వగాథ. ఈ మాటలు విని మహర్షి ఏ కారణం చేత కాళీయుడు పాములకు ఆవాసమైన రమణక ద్వీపం విడిచాడు? అతడొక్కడు గరుత్మంతునికి ఏం తప్పు తలచాడు అని రాజు అడిగితే మహర్షి ఇలా అన్నాడు. సర్పభీరువులైన జనులెల్ల నెల నెల సరస భక్షములు వృక్షముల మొదల సర్పంబులకు బెట్ట సర్పంబులను మును సర్పంతకుడు దమ్ము జంపకుండా ప్రతి మాసమును దమ భాగ భక్ష్యంబులా పక్షిరాజునకిచ్చి బ్రతుకుచుండా విషవీర్య దుర్మధా విష్టుడై కాళీయుండహి కులాంతకుని పాలపహరించి ఈక తన పాల బలి భాగమెల్ల దినిన విని ఖగేంద్రుడు కోపించి వీని తలలు జీరి చెండాడి భోగంబు చించి వైచి ప్రాణముల బాపి వచ్చెదబట్టి అనుచూ. పూర్వము పాములంటే భయపడే ప్రజలంతా నెల నెలా కూడా రసవంతమైన పదార్థాలు పాములకు నైవేద్యంగా చెట్లు మొదళ్ళల్లో పెట్టేవారు. సర్పాలు కూడా తమను గరుత్మంతుడు చంపకుండా వానికి ఆ నైవేద్యాలలో కొంత భాగాన్ని కానుకగా ఇచ్చేవారు. అయితే కాళీయుడు దురహంకారంతో గర్వించి గరుత్మంతుని భాగమంతా తానే తినేసేవాడు. గరుత్మంతునికి కోపం వచ్చింది. వీని తలలు చీల్చి పడగలు బ్రద్దలు కొట్టి ప్రాణాలు తీసి వస్తాను అంటూ బయలుదేరాడు. అక్షీణ కనక సన్నిభ పక్షయుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపితానేకాక్షోణిధరేంద్రుడగుచు గరుడు వచ్చెన్. బంగారపు రెక్కల నుండి వాయువు పుట్టి పర్వతాలనే కంపింపజేసింది. అలాగా గరుత్మంతుడు వచ్చాడు. వచ్చిన సర్పవైరిగని వ్రాలక లేచి మహాఫణావళుల్ విచ్చి దృగం చలంబులు నవీన విషాగ్ని కణంబులొల్కగా నుచ్చలద్దుగ్రజిహ్వలు మహోద్దతి ద్రిప్పుచూ నూర్పులందుగార్చిచ్చెగయంగ బారి కరచన్ వెహఘేంద్రునహీంద్రుడు గ్రతన్. అలా వచ్చినటువంటి గరుత్మంతుని చూసి కాళీయుడు నమస్కరించలేదు. పైగా తన పడగలన్నీ విప్పి కనుల నుండి విషాగ్ని కణాలు రాలేటట్లుగా నాలుకలు చాచి ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి అగ్నిజ్వాలల ప్రసరింపజేస్తూ గరుత్మంతుని కాటు వేశాడు.
కరచిన భుజగమురదములు విరుగగ వదనములు విషము వెడలగ శిరముల్ మరియలుగ నడిచె గరుడు తరిమి కనక రుచులు గలుగుతనడారెక్కన్. వెంటనే గరుత్మంతుడు కాళీయుని తరిమాడు. తన బంగారు రంగు ఎడమరెక్కతోటి ఒక్క దెబ్బ కొట్టాడు. దానితో కాళీయుని కూరలు విరిగిపోయాయి, ముఖాల నుండి రక్తం కక్కాడు, తలలు చిరిగిపోయాయి, చీలిపోయాయి. ఇలా గరుత్మంతుని దెబ్బతిని భయంతో పారిపోయి లోతైన ఈ మడుగులో దూరాడు. ఇంకో విశేషం ఉంది. మున్ను సౌభరియను ముని ఈ హ్రదంబున తపము సేయుచునుండ ధరణిలోన నా కలిగొని పన్నగాంతకుడొకనాడు సనుదెంచి ఇందుల జలచరేంద్రునొడిసి భక్షించిననున్న మీనములెల్ల ఖిన్నంబులై ఒక గ్రిస్సియున్న జూచియా మునిరాజు సోకించి కోపించి గరుడు నేడాదిగాక నిందు జొచ్చి మీనంబులను మృంగజూచెనేని జచ్చుగావు తమని ఉగ్ర శాపమిచ్చే కాళీయుండొక్కడా శాప కథ ఎరుంగునితర భుజంగంబులెవ్వియునెరుగవదిపా. పూర్వము సౌభరి అనే మహర్షి ఈ మడుగులోనే తపస్సు చేసుకునేవాడు. గరుత్మంతుడు ఒకనాడు ఆకలితో ఈ మడుగుకు వచ్చాడు. వచ్చి ఇందులోని చేపల రాజును పట్టుకొని చంపి తినేశాడు. అప్పుడు మిగిలిన చేపలన్నీ దుఃఖిస్తూ ఉంటే మహర్షి చూసి కోపించాడు. నేటి నుండి గనక గరుడు ఇందులోని చేపలను మృంగాలి అనుకుంటే చచ్చిపోతాడు అని శపించాడు. ఈ కథ కాళీయుడికి ఒక్కడికే తెలుసు, మిగిలిన పాములు ఎరుగవు. అందుచేత కాళీయుడు ఈ మడుగులో ఉంటున్నాడు. గోవులను మనుష్యులను రక్షించడానికి కృష్ణుడు అతనిని వెళ్ళగొట్టాడు. దివ్య గంధాలు, వస్త్రాలు, సువర్ణమాలలతో అలంకరింపబడి మడుగు వెడలి వచ్చిన కృష్ణును చూసి ప్రాణం వచ్చిన ఇంద్రియాలులాగానే యశోద రోహిణులతో కలిసిన గోపికలు, సునందుడు మొదలగు గోపకులు మూర్ఛల నుండి తేరుకున్నారు. తేరుకుని లేచి ఎంతో సంతోషించారు. బలరాముడు కృష్ణుని కౌగిలించుకున్నాడు. రంకెలు వైచ వృషభములహంకారము తోడలేగలట్టిట్టులురికెం బొంకముల నొప్పెధేనువులంకురితములయ్యెదరువుల హరిరాకన్. కృష్ణుడు రావడంతో ఎద్దులు రంకెలు వేశాయి, లేగలు గంతులు వేశాయి, ధేనువులు రెచ్చిపోయాయి, చెట్లు చీగిరించాయి. నీ సుదతుడహిచే విడివడే నీ సురుచిర భాగ్య మహిమ నిశ్చలమనుచున్ భూసురులు సతులు దారుణు భాసుర వచనముల నందు బలికిరిలేశాం. బ్రాహ్మణులు భార్యలు నీ కొడుకు పాము నుండి విడిపడ్డాడు, నీ సౌభాగ్యం సుస్థిరమైనది అని పలికారు. నిన్నాయుగ్రభుజంగమంబుగరవన్ నీవాపదం పొందుచున్ నన్నే మంటి తనుజయోడవు గదా నాకు నా తండ్రి రావన్న యంచు శిరంభుమూర్కొని నిజాం కాఘ్రంభుపై నిల్పుచున్ గన్నీరొల్కగ కౌగిలించెదనయున్ గారాముతో తల్లిదాన్. నిన్న పాములు గరిస్తే నీవు ఆపదలో నన్ను ఏమిటో అన్నావు కదా, భయపడలేదు కదా కృష్ణ, నా తండ్రి రారా అంటూ శిరసు ఆఘ్రానించింది. తన తొడపై కూర్చుండబెట్టుకున్నది. కన్నీరు వచ్చేటట్లుగా యశోద గారాభంగా కౌగిలించుకున్నది. గోవులను, గోపాలులను, గోపికలను కూడా కార్చిచ్చు చుట్టుకుంటా. ఇలా ఎంతో సంతోషించి గోకులవాసులు ఆ రాత్రి యమునా తీరంలోనే ఉండిపోయారు. ఆకలి లేదు, దాహం లేదు. అంతలో ఆ అడవిలో ఒక దావానలం పుట్టింది. నిద్రిస్తున్న వారిపై అర్ధరాత్రి చుట్టుముట్టేసింది. అదిరిపడి లేచారు. అందరూ మాయామానవుడైన హరిని శరణు వేడారు. అప్పుడు శరణు వేడుతూ ఇలా అన్నారు:
అదే వచ్చెందవ వహ్ని ధూమకనఖీలా భీలా దుర్వారమై ఇది కప్పిన్మము నెల్లవారినిట మీదేలాగు రక్షింపు నీ పద పద్మంబుల కానియొండెరుంగమో పద్మాక్షాయో కృష్ణ మృక్కెదమో రామ మహాపరాక్రమదవాగ్నిన్ వేగ వారింపవే. అదిగో దావాగ్ని వచ్చేసింది. పొగ నిప్పురవలతో కప్పేస్తోంది. మమ్మల్ని అందరినీ ఎలా రక్షించుకోవాలో తెలియదు. నీవే రక్షించాలి. నీ పాద పద్మాలే కానీ మరొకటి ఎరుగము కృష్ణ. రామా, ఈ దావాగ్నిని తొందరగా నివారించు. నీ పాదంబులు నమ్మిన నాపదలెక్కడివి జనులకు అత్యుగ్ర మహాదీపిత దావజ్వలనము పైబడకుండెడి విధంబు భావింపగదే. నీ పాదాలను నమ్మిన జనులకు ఆపదలు ఎక్కడి నుండి వస్తాయి? ఈ దావాగ్ని మీద పడకుండా ఆలోచించు అని ఘోష పెట్టే గోకులం వారిని కరుణించాడు కృష్ణుడు. అనంతమైన శక్తితో కూడి అడవి అంతా నిండిన అగ్నిని త్రాగివేసి విజయ గానం చేశాడు. అప్పుడు రామకృష్ణుడు గోగణంతో జ్ఞాతులతో మెల్లగా మందకు వెళ్ళారు. ఇలా బలరామకృష్ణులు గోపబాల వేషాలతో క్రీడించే సమయంలో గ్రీష్మ ఋతువు వర్ణనము. దినములంతంతకు దీర్ఘంబులైయుండ దిననాదుడుత్తర దిశ జరించే నాటి నాటికి నండ నవ్యమై ఖరమయ్య వెచ్చని గాడ్పులు విసరజొచ్చే మేదిని రేణువుల్మింట సంకులమయ్య నేరులు గొలకులు నిగిరిపోయే బానీయశాలల బదిక సంఘంబు నిల్చె జప్పరంబుల భోగి చేయముడాగే దరుల కుసుమ చేయము దళములతో వాడే మిథున కోటికి రతి మెండు దోచే నఖిల జంతు భీష్మమైన గ్రీష్మము రాక గీలి అడవులందు గేలి సలిపే. పగటి సమయాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సూర్యుడు ఉత్తర దిక్కునే సంచరిస్తూ ఉన్నాడు. రోజు రోజుకు ఎండ తీవ్రమై వెచ్చని గాడ్పులు వీస్తూ ఉన్నాయి. దుమ్ములేస్తోంది. ఏరులు చెరువులు ఇంకిపోతున్నాయి. మరి బాటసారులు చలివేంద్రాలలోనే నిలిచిపోయారు. పాములు పొదల్లో దూరాయి. చెట్ల మీద పూల రేకులు సహా వాడిపోయాయి. దంపతులకు రతి మీద ఆసక్తి ఎక్కువవుతోంది. ప్రాణులన్నింటికీ భయంకరమైన గ్రీష్మ ఋతువు రావడంతో అగ్ని అడవుల్లో ఆడుకుంటూ ఉన్నాడు. వాడి రుచులు గలుగు వాని వేడిమి గ్రీష్మకాలమందు జగము గలయబడియే బ్రహ్మజనుల కొరకు బ్రహ్మాండ ఘటమున నూష్ణరసము తెచ్చియునిచెననగా. తీక్ష్ణమైన కిరణాలు కలిగిన సూర్యుని వేడిమికి గ్రీష్మకాలంలో లోకమంతా కలవరిపడిపోయింది. బ్రహ్మ ప్రజల కోసం బ్రహ్మాండము అనే పాత్రలో వేడి నీళ్లు నింపాడా అన్నట్లుగా ఆ నీరంతా ఆవిరిలు వస్తున్నట్లుగానే ఉన్నది. ఇలా భయంకరమైన వేసవి నడుస్తోంది. బృందావనం మాత్రం రాముడు కృష్ణులతో నివాసమవడం వల్ల వేసవి లక్షణాలు లేవు. నిరంతరంగా కొండ మీది సెలయేళ్ల నుండి పడుతూ ఉన్న నీటి తుంపరులతోటి పల్లవించి పూచిన చెట్లతో లతలతో వాటి మీద నుండి వచ్చే చల్లని మెల్లని గాలితోనూ నదుల చెరువుల నీటి తుంపరులతోనూ బురదగాను ఉన్న ఆ పొదును బురదతో మొలిచిన తృణ వితానాలతోనూ జనులకు మనోరంజకమై వసంతకాల లక్షణాలు కలిగి లలిత మృగాలు పక్షులతో శోభిల్లుతూ ఉన్నది బృందావనం. పికముల కోలాహలమును సుఖ సంఘము కలకలంబు సుభగమయూర ప్రకరము క్రేకారవమలినికరము హృదయును జలంగెనెరినయ్యడవిన్. కోకిలల యొక్క కోలాహలము, చిలుకల యొక్క కలకలము, శుభప్రదమైనటువంటి నెమళ్ళ కేకారవాలు ఆ అడవిలో వ్యాపించాయి.
ఆతత యమునా సరసీజాతరంగాభిషిక్త జలరుహా గంధోపేతా నిలమడచి నిదాఘాతత దావాగ్నిపీడనవ్వనమందున్. యమునా నదిలోని కెరటాలతోటి అభిషేకింపబడిన పద్మాల మీద నుండి వచ్చిన గాలులు వేసవి దావాగ్ని వేడిమిని లేకుండా చేశాయి ఆ వనంలో. ఇలా వసంత ఋతు చిహ్నాలతోటి సుందరమైన బృందావనానికి బలరాముడు కృష్ణుడు రొప్పుకుంటూ వెళ్ళారు. గోపకులతో తాము పరస్పరం నవ్వుకుంటూ కూడా పరిహాసాలు ఆడుకుంటూ విజృంభిస్తూ తొలగిపోతూ తిరుగుతూ చెట్ల సందులలో పరిగెత్తుతూ దాగుడు మూతలాడుతూ పాటలు పాడుతూ వేణువులు ఊదుతూ నటిస్తూ పడిపోతున్నట్లుగా నటిస్తూ కుప్పల మీదకి ఉరుకుతూ చప్పట్లు కొట్టుతూ బొంతులు ఆడుతూ పైకెగిరి కప్పల వలె దాడుతూ ఊసిరి మారేడు ఫలాలు ఎగురవేస్తూ చెట్లను ఊపుతూ లేళ్లను బెదిరిస్తూ తేనె పట్టులను రేపుతూ తేనెటీగలను తోలుతూ తేనెలు త్రాగుతూ సొమ్మసిల్లిపోతూ గురు శిష్యులని కల్పించుకొని ఒకరికొకరు పనులు చేస్తూ పిల్ల జట్లు ఎగురవేస్తూ ముష్టి యుద్ధాలకి సిద్ధపడుతూ పందెములు వేసుకుంటూ పక్షుల వలె అరుస్తూ ఎన్నో రూపాలు పన్నుతూ ఎగిరి తన్నుతూ మిత్రులు శత్రులు భావాలు వహిస్తూ ఉత్సాహంతో ఎన్నో విధాల అక్కడ ఆటలాడారు. మా పాలికి బలకృష్ణులు భూపాలకులంచునెగిరి బొబ్బలిడుచు నగ్గోపాలురు మోతురు ప్రమదాపదకులగుచు వళ్ళి కాంధోళికలన్. ఆ గోపకులు మా పాలిట బలరామకృష్ణులే, కృష్ణుడు రాజులే అని ఎగిరి బొబ్బలు పెడుతూ వారిని తీగటుయ్యాలలో మోసేవారు. గోపకులందరూ ఆడుచూ దీపింపగా రామ వాసుదేవుల వెనుకం పైబడి ఏ విధంగా అంటే గోపకులందరూ నాడుచు దీపింపగ రామ వాసుదేవుల వెనుకం పైబడి బాటక గాయక రూపంబుల బొగడుదురు నిరూఢాత్మకులై. ఇలా గోపకులంతా ఆడుతున్నారు పాడుతున్నారు. బలరామకృష్ణులు వెనుక నడుస్తూ పాఠకుల్లాగా గాయకుల్లాగా వారిని ప్రశంసించేవారు. అప్పుడు వారి మనసులు నిశ్చలంగా ఉండేవి. ప్రీతిన్ గోపకులందరు గీతంబులు బాడదరుల క్రిందను నగుచుం చేతులు ద్రిప్పుచు వెడవెడ పాతరలాడును యశోద పాపండడవిన్. ఇలా ప్రీతితో గోపకులంతా గీతాలు పాడుతూ ఉంటే నవ్వుతూ చేతులు త్రిప్పుతూ అప్పుడప్పుడు కృష్ణుడు నాట్యాలు చేసేవాడు. జలజాక్షుండును రాముడు నటనముల్ సల్పంగ గోపాలమూర్తులతో వారల గొల్చు నిర్జరులు సంతోషించి వేణుస్వనంభులుగా వించుచు గొమ్ములూదుచు శిరంబుల్ ద్రిప్పుచు బాడుచున్ వలనొప్పన్ వినితించిరప్పుడు నటుల్ వర్ణించు చందంబునన్. అలాగా బలరామకృష్ణులు నాట్యాలు చేస్తూ ఉంటే వారి చుట్టూ దేవతలు గోపాలురుగా సంతోషంగా ఉండేవారు, సంతోషించేవారు. వేణుగానాలు చేస్తూ కొమ్ము బూరాలు ఊదుతూ తలలు ఊపుతూ పాడుతూ చేతనైనట్లుగా వినిపించేవారు, నటుల వలె వర్ణించేవారు. బలభద్రుండు ప్రళంబాసురుని వధించుట. ఇలాగా రామకృష్ణులు నదీ తీరాలలో, కాలువల సమీపములో, చెరువుల, పర్వతాల, సెలయేరుల ప్రక్కన, మడుగుల యొక్క పొదల సమీపాలలో, పచ్చని గడ్డి జొంపములలో పశువులను మేపుతూ ఉండగా ప్రళంబుడు అనే రాక్షసుడు గర్వించి గోపకునిలాగానే వచ్చి వారిని హింసించాలి అని అనుకుంటూ ఉండగా సర్వము చూడగల కృష్ణుడు తెలిసినా తెలియనట్లుగానే ఆ రాముని సహజన్ముడు రారమ్మని వాని జీరి రాకంబోకన్ గారాము చేసి మెల్లన పోరామియునర్చె బిదపబురిగును కొరకన్. బలరాముని తమ్ముడు కృష్ణుడు రమ్మని వానిని పిలిచాడు.
మెల్లగా గారాబం చేసి రాకపోకలు ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత వానిని చంపుదాములే అనుకున్నాడు. ఇలాగా ప్రలంభునితో స్నేహం చేస్తూ కృష్ణుడు గోపకులతో ఇలా అన్నాడు: మనకు ప్రొద్దువోదు మనమిందరము రెండుగముల వారమగుచుగందుకముల శిలలు గురులు చేసి చేరి క్రీడింతము రెండు వలయు జయ పరాజయములు. మనకు కాలం గడవడం లేదు, మనమంతా రెండు గుంపులవుదాము, బంతులు రాళ్ళు విసురుతూ ఆడుకుందాము, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో చూద్దాము అని చెప్పి తాను బలరాముడు నాయకులై మిగిలిన గోపకులనందరినీ విభజించుకొని రెండు పక్షాలయ్యారు. అయ్యి మార్గాలలో గడ్డితో కర్రలతో రాళ్లతో కల్పించిన గుర్తులు పెట్టుకున్నారు. బంతులు రాళ్లతో లక్ష్యాలను కొట్టుతూ జయాన్ని పరాజయాన్ని నిశ్చయించేవారు. ఓడిపోయిన వారు జయించిన వారిని మోసి ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడు బలరామునికి రహస్యంగా ప్రలంబాసురుని విషయం తెలియజేశాడు. అలా గోపకులు పశువులను తోలుకొని బాండీ రకమనే మర్రి చెట్టును చేరారు. అప్పుడు ఆటలో శ్రీదాముడనే గోపకుడు శ్రీకృష్ణుణ్ణి మోసినాడు. భద్రసేనుడు వృషభుని మోసినాడు. బలరాముడు ప్రలంభునిపై ఎక్కాడు. అప్పుడు వనజాక్షున్ బలిమిన్ బలాఢ్యుడు తృణావర్తుండు మున్మింటికిం గొనిపోజాలక చిక్కినాడితని నాకున్మోవరాదంచు నాదను జారిన్ గొనిపోదలంపకవడిన్ దైత్యేశుడయ్యాటలో గొనిపోయన్ గిరి దాటి రామునకిల క్రోరక్షయోద్ధామునిన్. ఇంతకుముందు బలవంతుడైన తృణావర్తుడు అనే రాక్షసుడు కృష్ణుని ఆకాశానికి తీసుకొని పోలేకపోయాడు. ఇతనిని నేను మోయలేను అని కృష్ణుని కొనిపోలేక క్రూర సంహారకుడైన బలరాముని తన భుజాన మోస్తూ దింపవలసిన చోట కూడా దింపకుండా, అంటే ఆ గీత దాటి వారు ఏర్పాటు చేసుకున్న ఆ గిరి గీత దాటి వేగంగా పరుగెత్తుకొని పోయాడు. ఇలా ఆటలో వాహనమైన ప్రలంబుడు బలరామును తీసుకొని పోతూ గురు శైలేంద్ర సమాన భారుడగున గోపాళకున్ మోవలే కరయోద్రేకము మాని దైత్యుడు నరాకారంబు సాలించి భీకర దైత్యాకృతి నేగెహేమ కటకా కల్పంబుతో రాముతో మురువప్పంగదటిల్ల తేందుయుత జీమూతంబు చందంబునన్. పెద్ద కొండంత బరువు కలిగిన ఆ గోపాలకుని మోయలేక వేగం తగ్గించాడు. ఆ రాక్షసుడు తగ్గించి నరరూపం వదిలివేశాడు. ఆ రాక్షస రూపాన్ని ధరించిపోతూ ఉన్నాడు. బంగారు కడియాలు దాల్చిన తెల్లని బలరాముని మోస్తూ ఉన్న రాక్షసుడు మెరుస్తున్న చందమామను కప్పిన కారు మొబ్బులా ఉన్నాడు. మోసములేక వాని పెనుమూపున నుండుచునా హలాయుధుండా సమయంబునగని హాటకరత్న కిరీట కుండలోద్భాసితమస్తకున్ భ్రుకుటి భాసురధారుణ నేతృనుగ్రదంష్ట్రా సహితుం బ్రలంబునురు శౌర్య విలంబు మదావలంబునున్. భుజం మీద బలరాముడు ప్రలంబాసురుని తేరిపారజూచాడు. బంగారు రత్న కిరీటం, కుండలాలు ప్రకాశించే శిరస్సు కలిగి ఉన్నాడు ప్రలంబుడు. వాని కళ్ళు దారుణంగా ఉన్నాయి, కోరలు భయంకరంగా ఉన్నాయి. గర్వం కలిగిన పరాక్రమించడానికి ఆలసిస్తూ ఉన్నాడు. వానిని చూచి రాక్షసుడని అనుమానించి భయపడకుండా కడువడిదను దివికింగొని వడిజనియడు దను జుసిరము వ్రయ్యహలధరుండరి పటు చటుల తరమకు పిడికిట వెసవిసిరి పొడిచే బిగురుసునలు తనను వేగంగా ఆకాశానికి తీసుకొని పోయే రాక్షసుని శిరస్సు బ్రద్దలయ్యేటట్లుగా బలరాముడు గట్టి పిడికిలతో కోపంగా ఒక్క పోటు పొడిచాడు.
హళదరు బలు పిడికిటి హతిదల బగిలిన రుధిర జలము తను వివరములం దొలక మొర ఇడుచుదను జుడు బలరిపు పవిని హతనగము బగిదింబడియన్. బలరాముని పిడికిటి పోటుతో వాని తల పగిలిపోయింది, రక్తం కారుతుంది. వాని శరీరం నుండి కూడా, అంటే నవరంధ్రాల నుండి కూడా ఊబికి రక్తం వస్తుంది. ఇంద్రుని వజ్రాయుధం దెబ్బతో పర్వతం కూలినట్లు వాడు నేల కూలిపోయాడు. మేలు మేలు గదయ్య రాముడు మేటి రక్కసునొక్కడు నేలగూలిచెనొక్క పోటున నేడు విస్మయమంచు. గోపాలకుల్గని చచ్చి వచ్చిన భ్రాతగన్న విధంబునన్ జాల దీవనలిచ్చి రామును సత్కరించిరి వేడుకన్. భలే భలే, రాముడు ఒక్కడు గొప్ప రాక్షసుణ్ణి నేలగూల్చేశాడు, చాలా ఆశ్చర్యం అంటూ గోపాలకులు చచ్చి తిరిగి వచ్చిన సోదరును చూసినట్లుగానే చాలా దీవెనలిచ్చి బలరాముని సత్కరించారు. బలవంతుడగు ప్రళంబుడు బలుముష్టిన్ని హతుడైన బ్రతికిది మనుచున్ బలసూధనాది దివిజులు బలుపై కుసుమముల వాన బరగించిరొగిన్. బలవంతుడైన ప్రళంబాసురుడు ఒక్క గురుదుతో చచ్చిపోతే ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా హమ్మయ్య బ్రతికాము అంటూ బలరాముని మీద పూలవాననే కురిపించారు. శ్రీకృష్ణుడు దావాగ్నిని మృంగి గోవులను గోపాలకులను కాపాడుట. ఇలా గోపకులు క్రీడిస్తూ ఉంటే గోవులు అక్కడక్కడ అడవిలో వింత మేతలు మేస్తూ మరో అడవికి దూరంగా వెళ్ళిపోయాయి. అక్కడ దావాగ్నితో కూడిన గాలి తాకిడికి తట్టుకోలేక వణికిపోతూ పెద్దగా అరిచాయి. ఆ గోపాలకులంధరుం బసుల కుయ్యాలించి కౌమారకేళి ఘాడత్వము మాని గోఖుర రథాలిచ్చిన్న ఘాసంబుతో బాగయ్యున్న పదంబునం జనిదవాపన్నంబుగా కుండవే వేగన్ గోగణమున్మరల్చిరట వీధింజనం బొప్పగన్. ఆ గోపాలకులంతా పశువులు అరుపులు విన్నారు. విని చిన్నతనపు క్రీడాశక్తిని వదిలివేశారు. ఆవులు గిట్టలతోనూ పెదవులతోనూ తెగిన పచ్చగడ్డితో సమంగా ఉన్న మార్గంలో వెళ్ళారు. దావాగ్నిలో చిక్కుకోకుండా వేగంగా గోగణాన్ని మళ్లించారు. ఆటవికులంతా సంతోషించారు. జలధర గభీరవమున నలినదలాక్షుండు తమ్ము నామాంకములం బిలిచిన విని ప్రతి ఘోషణములు సేగుచు బసులు తిరిగి ముదమున నదిప. మేఘ గంభీర ధ్వనితో కృష్ణుడు తమ్ము పేర్లతో పిలిస్తే మళ్ళీ జవాబిస్తూ పశువులు సంతోషంతో వెనుతిరిగాయి. అప్పుడు ఆ అడవిలో దైవవశాత్తు పుట్టిన దావాగ్ని గాలితో ఆకాశం అంటింది. గట్టు చెట్టు అనే భేదం లేకుండా నిలిచి ప్రకాశిస్తూ చుట్టుకొని వ్యాపించింది. అప్పుడు గోపాలకులంతా తల్లడిల్లిపోయారు. బలరామునితో కూడిన కృష్ణునికి మృత్యువుకు బడిపడినట్లుగా చక్కగా మ్రొక్కి ఇలాగా అన్నారు. అభ్రంకషధూమాయిత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్రసికా విభ్రష్ట దగ్ధలోకాదభ్రంబై వచ్చే జూడు దవసికి కృష్ణ. ఓ కృష్ణ, పొగలతో ఆకాశమంటిన కార్చిచ్చును చూడు. భయంకరమైన పెద్ద పెద్ద నిప్పు రవ్వలు చిమ్ముతోంది, లోకాలన్నింటినీ మార్చివేసేటట్లుగా ఉన్నది అని గోపాలురంతా శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఉన్నారు అని శ్రీ సుఖయోగేంద్రుడు పరీక్షిత్ మహారాజుతో తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.